జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ బూర్తి, సోషల్ జర్నలిస్ట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు రాజకీయాల్లో పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి? రాజకీయ బదిలీలు. అసలు రాజకీయ బదిలీలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరికొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అంటే ఈ స్కీమ్ పాతదే అయినప్పటికీ దీన్ని కొత్తగా ఒక వ్యవస్థీకృతం చేసే ప్రయత్నాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అదేమిటంటే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని తీసుకెళ్ళి వేరే జిల్లాలో లేదంటే వేరే ప్రాంతంలో వేరే నియోజకవర్గంలో అభ్యర్థిగా నిలబెడుతున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో 175 నియోజకవర్గాలకు గాను దాదాపు 50 నుంచి 70 మంది ఎమ్మెల్యేలను సీట్లు మారుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసినటువంటి లిస్టులో చాలామందిని ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఎట్లా ఉందంటే ఒక నియోజకవర్గంలో అట్రప్లాఫ్ అయ్యి ప్రజల మన్నలు చూరగోలేని ఒక చేతగాని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని వేరే నియోజకవర్గంలో ప్రజల మీద రుద్దుతున్నట్లు అనమాట. ఎమ్మెల్యే సీట్ అంటే ఏదో యూపీఎస్సీ కొట్టి, గ్రూప్ 1 కొట్టి, లేదంటే ఏదో క్లరికల్ పోస్ట్ కొట్టి సాధించుకునే ఉద్యోగం కాదు. ఈ ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్లో వేయడానికి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సరికొత్తగా చేస్తుంది ఏంటంటే ఒక నియోజకవర్గంలో అట్రప్లాఫ్ అయినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళే అసలు ఇతను గెలవడాన్ని రిపోర్ట్ ఇచ్చారు. మరి ఈ నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు చేతగాని దద్దమ్మలా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని తీసుకెళ్ళి, ఒక ఎమ్మెల్యేని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో ఈ చేతగానోడు మీ దగ్గరికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తున్నాడని ప్రకటించడమే. అంటే అక్కడ దీంట్లో మనం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని చెప్పాలి. ఎట్లా అంటే ఆల్రెడీ ఒక ఫెయిల్ అయిన వాడిని, ఒక చేతగానోడిని తీసుకెళ్ళి వేరే నియోజకవర్గంలో ప్రజలను అవమానపరుస్తున్నాడు. అంటే ఒక చేతగానోడిని మీకు అప్పచెప్తున్నాను. అదేవిధంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉంటారు. ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఉంటాడు, లేదంటే ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు ఉంటాడు, లేదంటే సెకండ్ గ్రేడ్ నాయకులు ఉంటారు. అంటే నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ ఆశించేవాడు ఉంటారు. వీళ్ళందరినీ కూడా అసమర్థుల్లాగా కుట్టుచప్పుడు కాకుండా నా కాలు కింద చెప్పులా పడి ఉండండి అని చెప్తూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి ఒక్క దెబ్బతో ఒక నియోజకవర్గంలో ప్రజల్ని, నాయకుల్ని అవమానపరుస్తున్నాడు అనమాట. ఇది ఒక వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పే. ఎక్కడన్నా ఒక అనివార్య కారణాల వల్ల ఒక మంచి నాయకుడికి అవకాశం కల్పించలేనప్పుడు, లేదంటే కొన్ని రిజర్వేషన్ సీట్స్లో సరైనటువంటి నాయకుడు లేనప్పుడు అక్కడికి ఏదో ఒక నాయకుడిని పంపించడం, లేదంటే ఆ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకుడిని పంపించడం అనేది సహజమైనటువంటి విషయం. ఇది ఎలా ఉందంటే ఊళ్ళో అమ్మలేని గేదెని పక్కూరు పోయి అమ్మేసినట్లు ఉంది. గోదావరి జిల్లాలో పిఠాపురం సంతలో అమ్మలేని గేదెలన్నింటినీ తుని సంతకెళ్ళి అమ్మేసేవారట. అంటే ఇక్కడ ఆ గేదె బండారం తెలిసిపోద్ది కాబట్టి ఇక్కడ ఎవడో కొండు. అదే పక్కూరు సంతలో అయితే ఆ గేదె కోసం ఎవరికి తెలియదు కాబట్టి ఆ గేదెని ఆ పక్కూరు సంతలో ఎక్కువ రేటుగా అమ్ముకుని వచ్చేసేవాడట. ఇప్పుడు రాజకీయాల్లో అట్లాగే ఉంది. ఇక గేదెలు ఎవరు, ఎక్కడ అమ్మేస్తున్నారు, ఎలా అమ్మేస్తున్నారు నన్ను అడగొద్దు. కానీ ఈ ఎమ్మెల్యేల బదిలీలు చూస్తే, అంటే రాజకీయ బదిలీలు చూస్తే నాకు ఆ గేదెల సంత గుర్తొచ్చింది. మరి గేదెల సంతలో గేదెల్లా చూస్తారా, లేదంటే ప్రజాప్రతినిధులా చూస్తారా? ప్రజల ఇష్టం. కాబట్టి దీని మీద ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఆల్రెడీ వేరే నియోజకవర్గంలో ఫెయిల్ అయ్యి మా దగ్గరికి వచ్చినటువంటి ఒక నాయకుడిని ఏం చేయాలా? ప్రజాస్వామ్యంలో ప్రజలు తిప్పుకొట్టాలా? ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ కోసం, సీట్స్ అడ్జస్ట్మెంట్స్ కోసం లేదు, ఒక ఇక్కడ సరైనటువంటి అభ్యర్థి లేడు, లేదంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు లేడు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు లేడు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు లేడు, ఓసీ నియోజకవర్గాల్లోనే ఇక్కడ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి నాయకుడు బలమైనడు లేడు అన్నప్పుడు పక్క నుంచి తీసుకురావడం, లేదంటే ఏదన్నా ఒక బలమైన నాయకుడిని అవకాశం కల్పించడం కోసం చేసే ఒక ప్రయత్నంలాగా ఉండాలి తప్ప ఇదేదో ఒక చేతగానోళ్ళ సమాజంలో మరి కొంతమంది చేతగానోళ్ళు చేసే వ్యవస్థలాగా దీన్ని తయారు చేశారు. కాబట్టి ఇక్కడ ఫెయిల్ అయిన వాడిని ఇంకో చోట తీసుకురావడం అనేది చాలా ప్రజాస్వామ్యంలో ప్రజలను అవమానపరచడం, అక్కడున్న నాయకులను అవమానపరచడం. దీనిపై ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించుకుని ఒక చేతగానోడిని మా నియోజకవర్గాన్ని తీసుకొచ్చినందుకు కానీ ప్రజలు ఖచ్చితంగా ఆ పార్టీ ఏదైనా సరే, ఆ నాయకుడు ఎవడైనా సరే తిప్పుకొట్టాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ నాయకుల మీద, ఆ నియోజకవర్గ ప్రజల మీద ఉంది. థ్యాంక్ యూ. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.